భర్తను దేవుడు దర్శనానికి తీసుకెళ్లింది భార్య. కానీ సాక్షాత్తు దేవుడి వద్దకే పంపిస్తోందని ఆ భర్త ఊహించలేదు. భక్తి యాత్ర పేరుతో పక్కా హత్యకు స్కెచ్ చేసిన భార్య పర్సు పడిపోయిందన్న ఒక్క మాటతో భర్తను మరణం వైపు నడిపించింది. పొదల్లో మాటు వేసిన ప్రియుడి చేతిలో కిరాతకంగా చంపించింది. చివరకు భర్త బైక్ పైనే ప్రియుడితో కలిసి పరారీ అయింది. వినడానికి సినిమా కథలా అనిపించిన చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం మల్లప్పకొండలో జరిగింది దారుణం. ప్రేమ, పెళ్లి, వివాహితర సంబంధం చివరకు పక్కా ప్లాన్తో జరిగిన హత్యగా గుర్తించిన ఈ కేసులో అసలేం జరిగింది? వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో ఎలా చిచ్చు పెడుతున్నాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కుప్పంలోని మల్లప్పకొండలో వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా చూసుకునే వ్యక్తిని ఓ భార్య ప్రియుడి కోసం దారుణంగా హతమార్చింది. దైవ దర్శనం కోసం వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి పక్కా స్కెచ్తో ప్రాణాలు తీసింది. శాంతిపురం మండలం బోయనపల్లెకు చెందిన మురుగేష్, రుక్కమ్మ దంపతుల కుమార్తె హాసినికి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా సూలగిరి తాలూకా దేవదాసనపల్లెకు చెందిన బసప్ప కుమారుడు రమేష్తో 2024లో వివాహమైంది. రమేష్ హోసూర్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఏడాదిన్నర కుమార్తె మౌనికను ఎంతో బాగా చూసుకునేవాడు. అయితే హాసినికి పెళ్లికి ముందే చిన్ననాటి స్నేహితుడు యుగంధర్తో సంబంధం ఉంది. పెళ్లై బిడ్డ పుట్టినా హాసిని ఆ బంధాన్ని వదులుకోలేదు. రమేష్కు తెలియకుండా యుగంధర్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో జూలై 13న హాసిని భర్త బిడ్డతో కలిసి బోయినపల్లిలోని తన పుట్టింటికొచ్చింది. తరచూ పుట్టింటికి వస్తూ స్థానికంగా ఉండే ప్రియుడు యుగంధర్ను కలుస్తున్న హాసిని తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త రమేష్ను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇద్దరూ కలిసి రమేష్ హత్యకు పక్కా మాస్టర్ ప్లాన్ వేశారు. మంగళవారం మధ్యాహ్నం మల్లప్పకొండ మీదున్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లొద్దామని రమేష్కు నమ్మబలికింది. భర్త బైక్పై హాసిని బిడ్డతో కలిసి ముగ్గురు కొండకు బయలుదేరారు. ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి హాసిని తన ప్రియుడు యుగంధర్కు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంది. ప్లాన్ ప్రకారం యుగంధర్ తన గ్యాంగ్తో కలిసి ముందే కొండపైకి చేరుకున్నాడు. రమేష్ బైక్ మల్లప్పకొండ ఎక్కుతూ 3వ టర్నింగ్ వద్దకు రాగానే ఉద్దేశపూర్వకంగానే పర్స్ను కింద పడేసింది. ఏమండి, పర్స్ పడిపోయింది అంటూ రమేష్ను తీసుకురమ్మంది. భార్య మాట నమ్మి పర్స్ కోసం వెళ్లిన రమేష్పై అక్కడే పొంచి ఉన్న యుగంధర్, అతని సహచరుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. రమేష్ను బలవంతంగా పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారు. హాసిని కళ్లెదుటే యుగంధర్ గ్యాంగ్ కత్తులతో రమేష్పై విచక్షణారహితంగా దాడి చేసింది. తల, కాళ్లు, చేతులను కత్తులతో నరికి హత్య చేశారు. రమేష్ ప్రాణాలు పోయాక మృతదేహాన్ని అక్కడే పొదల్లో వదిలేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు హాసిని బిడ్డను తీసుకుని రమేష్ బైక్ పైనే ప్రియుడు యుగంధర్తో కలిసి అక్కడ్నుంచి పరారైంది. బైక్ పై రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడ్నుంచి ఇద్దరూ పారిపోయారు. మరోవైపు దైవ దర్శనానికి వెళ్లిన రమేష్ కుటుంబం రాత్రైనా తిరిగి రాకపోవడంతో హాసిని తల్లి రుక్కమ్మ ఆందోళన చెందింది. రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మల్లప్పకొండపై గాలింపు చర్యలు చేపట్టగా పొదల్లో రమేష్ మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడం చూసి షాకయ్యారు. ఘటనా స్థలంలో భార్య, బిడ్డ ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు వెంటనే సాంకేతిక ఆధారాలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కొండపైకి వెళ్లేటప్పుడు భర్తతో కలిసి వెళ్లిన హాసిని తిరిగొచ్చేటప్పుడు భర్త బైక్ పైనే మరో ఇద్దరు యువకులతో కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీంతో వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. నిందితుల కోసం గాలించి హాసినితో పాటు మరో 4 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.